శుభకార్యమైతే చాలు గుంపులు గుంపులుగా చేరుకోవటం, డబ్బులు డిమాండ్ చేయటం, అడిగినంత ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తించటం, అప్పటికీ అనుకున్న డబ్బులు ఇవ్వకపోతే దాడికి తెగబడటం. ఇదే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని కొందరి హిజ్రాల ప్రవర్తన. వీరితో విసిగెత్తిపోయిన గ్రామాల ప్రజలు నిషేధం విధించారు. గ్రామాల్లోకి థర్డ్ జెండర్స్ రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఒక గ్రామం నుంచి మొదలైన నిషేధం ఇప్పుడు పల్లె పల్లెను తాకుతోంది. దీనిపై హిజ్రాలేమంటున్నారు, గ్రామస్తులు చెప్తోందేంటి? నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలు హిజ్రాలకు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. హిజ్రాలు తమ గ్రామాల్లోకి రావద్దంటూ తీర్మానాలు చేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లకు హిజ్రాలు చేరుకొని అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయటం, బెదిరింపులకు పాల్పడుతుండడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీలతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం హిజ్రాలు గ్రామాల్లోకి ప్రవేశం లేదంటూ తీర్మానం చేశాయి. ఈ మేరకు గ్రామ ప్రధాన కూడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ, రావుట్ల, బడాబింగల్, మోపాల్ గ్రామాల్లో హిజ్రాల రాకను పూర్తిగా నిషేధించారు. వీడీసీ ఆంక్షలు లెక్క చేయకుండా గ్రామాల్లోకి అడుగుపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సిరికొండ మండలం మైలారంలో ఓ బాలుడి కిడ్నాప్కు విఫలయత్నం జరిగింది. హిజ్రా ముసుగులో ఓ నకిలీ హిజ్రా కిడ్నాప్కు యత్నించడంతో గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ఇది నిరసనలకు, గ్రామాల్లోకి హిజ్రాల ప్రవేశం లేదంటూ తీర్మానాలకు దారితీసింది. హిజ్రాలు గ్రామాల్లోకి రాకుండా చూడాలని కొన్ని గ్రామాలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తున్నాయి. ప్రజల దయాదాక్షిణ్యాలపై బతికే తాము చిన్నపిల్లలను ఎందుకు కిడ్నాప్ చేస్తామంటూ హిజ్రాలు వాపోతున్నారు. పుకార్లు నమ్మి తమ పొట్ట కొట్టవద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అలాంటి పని చేస్తుంటే 15-18 ఏళ్ల నుంచి నిజామాబాద్లో నివసించే వాళ్ళం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము ₹2 డిమాండ్ చేస్తుండొచ్చు, కానీ ఇలాంటి కిడ్నాప్లకు పాల్పడటం కాదు. ఇలాంటి ఇంతమంది మాకు సహకరిస్తున్నారు. మేము తప్పుడు మనుషులం అయితే వీళ్ళంతా మమ్మల్ని మీకంటే ముందే డిస్ట్రిక్ట్లకే చేయగొట్టేవారు. శుభకార్యాల్లో హిజ్రాల వేధింపులు పెరిగిపోవటం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తుల భద్రత కోసమే నిర్ణయం తీసుకున్నామని వీడీసీ పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి ఫంక్షన్లు జరిగిన, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు జరిగిన వాళ్ళు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఫంక్షన్ చేసిన వారు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ₹1000 డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడం కూడా వాళ్ళ ఫంక్షన్ల దగ్గర కరెక్ట్ కాదు. వాళ్ళు ఫంక్షన్లు చేసుకునే వారు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నిజామాబాద్లో 100 మందికి పైగా థర్డ్ జెండర్లున్నారు. వీరు దుబ్బ, నాగారం ప్రాంతంలో నివసిస్తున్నారు. భిక్షాటన చేస్తూ కొందరు ఇచ్చినంత తీసుకుంటే హిజ్రాల ముసుగులో మరికొందరు వేధింపులకు పాల్పడుతుంటారు. ఫంక్షన్లలో రభస చేస్తూ ఉండడంతో హిజ్రాలు వస్తున్నారంటే జనం దడుచుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో హిజ్రాల రాకను నిషేధిస్తుండడంతో హిజ్రాల్లో ఆందోళన మొదలైంది. కొంతమంది ప్రవర్తనను కారణంగా చూపించి మొత్తం హిజ్రా సమాజాన్ని గ్రామాల్లోకి రానివ్వకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలంటూ హిజ్రాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గ్రామాల్లోకి రానివ్వకపోతే తాము ఎలా బతుకుతామని వారు ప్రశ్నిస్తున్నారు. మీలాంటి రూపాయిస్తే మేము బతికే వాళ్ళం. తెల్లారు లేసి మేము పొట్ట గడవడానికి కోసము మాకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఎవరు గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేదు. ఒక అమ్మ నాన్న వెలేసిన వాళ్ళము. ప్రతి ఊరూర గ్రామాన్ని చేతులు జోడించి చెప్తున్నామండి, దయచేసి ఇదొకటి కాపాడండి ప్లీజ్. ప్రజలకు ఇదే కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఇస్తే మేము తిని బతికే వాళ్ళం. మాకు వెనక ముందు ఎవరు లేరయ్యా. దయచేసి అందరికీ దండం చేస్తున్నాం. మా పిల్లల్ని ఏమనకండి. సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, బహిష్కరణ మార్గం కాదని హిజ్రాలు వీడీసీ పెద్దలను కోరుతున్నారు. చర్చల కోసం త్వరలో నిషేధం విధించిన గ్రామాల్లో పర్యటించేందుకు ట్రాన్స్జెండర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. మరి తమను ఆదరించాలని పోరుబాట పట్టిన హిజ్రాలకు గ్రామస్తులు ప్రవేశం కల్పిస్తారా? చర్చలకు వెళ్లే థర్డ్ జెండర్ సంఘాలతో సమావేశం అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.